ఆగిపోయింది. శ్రీనివాస్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్ జితేందర్ గారు, ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా కూడా సరే 40 ఏళ్ల నుంచి ఇప్పుడు మీరు అంటున్నారు కదా పెండింగ్ బీఆర్ఎస్ పెండింగ్ లో పెట్టేసింది, అది కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు కంప్లీట్ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు. కానీ ఫస్ట్ శ్రీనివాస్ గారు అన్నట్లు 40 నుంచి 12 ఏళ్ల వరకు మీ టైంలో కూడా పెండింగ్ లో ఉన్నాయి కదా, మీరెందుకు అవి పెండింగ్ ఉన్నాయి కంప్లీట్ చేయలేదు? మళ్ళీ ఇందాక ప్రసాద్ గారు కూడా ఒక కీలకమైన పాయింట్ అన్నారు. సరే కేసీఆర్ ఏదో ఒకటి కాళేశ్వరం అని ఏదో ఒకటి తీసుకొచ్చారు, ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయట్లేదు, తుమ్మిడిహెడ్డి అంటూ కూడా మళ్ళీ ఎందుకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో వీటికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ముఖ్యంగా అండి, ఇప్పుడు అఖండ ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిన దాని గురించి ఈ విభజన తెలంగాణ ఆంధ్ర అనే భావనలు, నీళ్లు నిధులు నియామకాలు అన్ని రకాలుగా ఉద్యోగాలు ఈ రకంగా సమస్యలు ఉన్నాయనే ఈ ప్రాంతీయ వాదాలు వచ్చినాయి. ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎత్తిపోతల ద్వారా మరి తెలంగాణ చేసుకోవాల్సిన అవసరం ఉండే, గ్రావిటీ ద్వారా అయితే వాళ్ళకు వాటర్ అది. ఇప్పుడు కృష్ణా రివర్ ని ఇప్పుడు చెప్పినట్టుగా శ్రీనివాసులు గారు చెప్పినట్టుగా దాన్ని ఆయనకు అవకాశం ఉన్న దగ్గర చేయలేకపోయింది ఆయన. కాబట్టి పూర్తిగా ఏమైపోయిందంటే కృష్ణా రివర్ ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు కృష్ణా రివర్ లో ఉన్నటువంటి మనకు దాదాపుగా 2060 టీఎంసీలు మనకు అప్పుడు ఉన్నటువంటి బచావత్ ట్రిబ్యునల్ లో 1969 చేస్తే ఆ రోజు మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 688, ఆంధ్రప్రదేశ్ 812 ఇస్తే ఆ గ్రావిటీ ద్వారా మనకున్నటువంటి పరివాహ ద్వారా తెలంగాణకు 512 టీఎంసీలు రావాలి. అదే ఆంధ్ర గ్రావిటీ ఉన్నటువంటి పరివాహక ప్రాంతం 299 టీఎంసీలు రావాల్సిన అవసరం ఉండే. కానీ ఈ రోజు మనం కేవలం 70 టీఎంసీలే తీసుకోగలుగుతున్నాం. కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో చేయలేని పరిస్థితి. ఎవరు ముఖ్యమంత్రులు అయినా కూడా ఆంధ్ర రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కావడం వల్ల తెలంగాణ వెనుకబడిపోయింది ఈ నీళ్ల విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్లలో పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది 3 డిస్టికులు 12 కాన్స్టిట్యున్సీలు 12 లక్షల ఎకరాల కోసం దాని పాలమూరు రంగారెడ్డిని ప్లాన్ చేసి జూరాల ద్వారా తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉండే. కానీ అక్కడి నుంచి తీసుకురాక ఇప్పుడు ఉన్నటువంటి శ్రీశైలం ద్వారా చేయడం వల్ల ఒక పెద్ద మిస్టేక్ చేసేసి ఎస్ఎల్బిసి అనేది ఆ ఉన్నటువంటి సొరంగాన్ని దాన్ని ముందే చూసుకుంటుంటే బాగుంటుండే. అది ప్రతిసారి కూలిపోవడం, మరి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు మరలించడం, ఈ రకంగా దాన్ని ఇబ్బంది పాలు చేసేసి ఇప్పుడు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని అక్కడ ఉన్నటువంటి దాన్ని సస్యశ్యామలం చేయకుండా దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అంటే మీరు అంటున్నారు కదా జితేందర్ గారు, ఎస్ఎల్బిసిని వాళ్ళు పక్కన పెట్టేశారు అని చెప్పేసి ఊరికే కూలిపోవడం పక్కన పెట్టేశారు కదా అని. మరి మీరు స్టార్ట్ చేశారు కదా, ఎంతవరకు వచ్చింది ఎస్ఎల్బిసి? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు అన్ని విషయాలు అదే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాని మీద సమీక్ష చేస్తున్నారు. దాదాపుగా 23,000 కోట్ల రూపాయలు మా వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాలలో ఏం డబ్బులు ఇవ్వలేదు అని డబ్బులు ఇచ్చినామండి, పే చేసినాం. అక్కడ 23,000 కోట్ల పనులు ఎంతవరకు వచ్చాయి అనేది నా ప్రశ్న. ఎస్ఎల్బిసి పనులు ఎంతవరకు వచ్చాయి? వాళ్ళు ఆపేసిన పని మీరు స్టార్ట్ చేస్తారు కదా. అదే ఇప్పుడు అది ఇక్కడ ఏంటంటే అక్కడ సాంకేతిక రంగం అనేది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏంటంటే మట్టి కూల్తా ఉంది, అక్కడ తీయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి దాన్ని అంతా పునఃపరిశీలిస్తున్నారు. అది ఎట్లా చేస్తే అదే పాయింట్ చెప్పింది కదా బీఆర్ఎస్ కూడా, అదే పాయింట్ చెప్పింది జితేందర్ గారు. అక్కడ ఊరికి మట్టి కూలిపోతుంది, అది కరెక్ట్ కాదని చెప్పేసి కదా వీళ్ళు స్టార్ట్ చేస్తుంది పాలమూరు రంగారెడ్డి. చేయాల్సినటువంటి ఇప్పుడు చూడండి, ప్రజాధనం అంతా ఎక్కడ ఇప్పుడు జూరాల నుంచి తీసుకురావాల్సిన నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి ఎందుకు తీస్తున్నారు? అందులో శ్రీశైలంలో మొత్తం మీద డిస్ప్యూట్ అవుతుంది, మళ్ళీ ఆంధ్ర పాలకులు ఇబ్బందులు పెడతారు, మరి అక్కడ మన కోర్టులకు వెళ్తారు. కచరి ఇప్పుడు జూరాలలో అయితే ఎవరు అబ్జెక్షన్ చేయరు. అక్కడ నుంచి మనం ఎత్తిపోసుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి మన డ్యామ్స్ మనం కట్టుకుని ఉంటే అక్కడ నుంచి ఎత్తిపోసుకున్నట్టే ఈ సమస్యనే రాకపోతుండే. అది ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఎల్బిసిని తోడి ఉంటే అక్కడ దాంట్లో ధనం సంపాదించుకోవడానికి, కరప్షన్ చేయడానికి అవకాశం ఉంటుందని. ఒకటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు అడుగుతారంట, ఒక్క నిమిషం. ప్రసాద్ గారు జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు మిమ్మల్ని మీ పాయింట్ కి కంటిన్యూషన్ ఉందంట, ఒక్క నిమిషం ఆగండి. ప్రసాద్ గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? ఉన్నటువంటి జితేందర్ గారికి ఎస్ఎల్బిసి ప్రపోజల్ పెట్టింది కేసీఆర్ గారా రాజశేఖర రెడ్డి గారా? రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు పెడితే మీరు కేసీఆర్ చేసిందని చెప్తున్నారు.
ఎస్ఎల్బిసి ప్రపోజల్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఎక్కడి నుంచి శ్రీశైలం నుంచి సరే తీసుకోవాలని చెప్పి సరే ఓకే డిలే అయ్యిందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలే అయ్యిందని చెప్పారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, డిలే అయ్యిందని చెప్పారు. ఒక్క నిమిషం కేసీఆర్ గారు ప్రపోజల్ పెట్టిండ్రు, శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకుంటున్నట్టు. శ్రీశైలం నుంచి తీసుకోవాల్సినటువంటి ప్రతిపాదన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఉమ్మడి రాష్ట్రం ఒకటి సరే ఒక నిమిషం జితేందర్ గారు, మీరు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే. జూరాల నుంచి వాటర్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మీరు పాయింట్ అన్నారు కదా, ఒకసారి క్లారిటీ తీసుకుందాం. స్వామి గారు, జూరాల నుంచి నీళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఫస్ట్ జూరాల లభ్యం లేదు, ఆ నీటి లభ్యత లేదు, సరిపోదు. అక్కడ 99.66 టీఎంసీ మాత్రమే అవైలబుల్ ఉంది, అక్కడ సరిపోదు అని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకోవడం అంటే ఇక్కడ నీటి లభ్యత ఉంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ మార్చడం జరిగింది తప్ప వారు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్ర చేసి నీళ్లు లేని కాడ ప్రాజెక్టు కట్టిన ఎన్నో కొన్ని నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే అది కాదు, అది కరెక్ట్ కాదు అని సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత రీడిజైన్ చేసి ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి ప్రాజెక్టు కట్టాలని కొత్తగా మళ్ళీ నిర్ణయించింది. మన రాష్ట్రం కాబట్టి వాటర్ అవైలబిలిటీ పాలమూరు రంగారెడ్డి గురించి డిస్కస్ చేస్తే ఎస్ఎల్బిసి పోతారు, ఎస్ఎల్బిసి డిస్కస్ చేస్తే పాలమూరు రంగారెడ్డికి పోతారు. మీరు అన్న పాయింట్ కి క్లారిటీ తీసుకుందాం. అంతకంటే ముందు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ క్లియర్ గా అన్నారు. అసలు మీరు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందుగానే మన తెలంగాణకు సంబంధించి ఒక 7-8 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. సరే, మీరు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను పక్కన పెట్టారు. మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులైనా కంప్లీట్ అయినాయా? అవి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి కదా, వాళ్ళు అదే అంటున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, అవన్నీ పెండింగ్ లో ఉంటే, కల్వకుర్తి కావచ్చు, డిండి కావచ్చు, ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని మేము కంప్లీట్ చేసి ఈ రోజు ఆ పాలమూరును సస్యశ్యామలంగా ఒలుసల జిల్లా నుంచి అక్కడ స్టే చేసి అందరు రిటర్న్ బ్యాక్ వచ్చేటట్టుగా చేసినాం మేము. వీరు వాళ్ళు నిజంగా వారిద్దరి దగ్గర లెక్కలుంటే వీరిద్దరిని మహబూబ్ నగర్ జిల్లాలో 2014 ఎంత పంట పండింది, ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చేవారు, ఈ రోజు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చేవారు చెప్పమని, లేకపోతే నేను చెప్తా. కృష్ణా వాటర్ ని యూటిలైజ్ చేసుకోకుండా గోదావరి సైడ్ ఎందుకు వెళ్లారని చెప్పేసి అడుగుతున్నారు. 2 ప్రాజెక్టులు మేము సైమల్టేనియస్ లో పోయినాం. 2015లో ఈ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను మేము ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద అనేక అనుమతుల కోసం కేసులు వేస్తా ఉంటే ఇవన్నీ 2019 దాకా పోయిందని మేము చెప్పడం జరిగింది. రకరకాల కేసులు వేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని, ప్రాజెక్టు రీడిజైనింగ్ అని, ఇవన్నీ కారణాలతోటి 2019 దాకా ప్రాజెక్టు డిలే అయింది. వీరు వారిద్దరు కలిసి మోడీ గారు 2014 ఎలక్షన్కి వచ్చి పాలమూరుకు జాతీయ హోదా ఇస్తాను కూడా చెప్పారు. దాని గురించి వీరు మాట్లాడరు. వీరిద్దరు వారేం మాట్లాడతారు, రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటేనే కనీసం ఎక్కడ దాకా ప్రాజెక్ట్ అయింది, ఎన్ని ప్యాకేజీలు ఉంది, ఏ ప్రాజెక్టు కంప్లీట్ అయింది, ఏ ప్రాజెక్టులకు పెండింగ్ ఉంది, ఇప్పుడు ఎందుకు పెండింగ్ ఉంది అనే విషయాలు ఇక్కడ అనలిస్టులతో పాటు ఎవరు కూడా సరిగ్గా కరెక్ట్ గా మాట్లాడకుండా వారు రాజకీయాలు మాట్లాడమనుకుంటేనే రాజకీయాలు మాట్లాడరు. రోజు ఇంటికి పోయింది, మీరు ఆంధ్రకి రీల్ ఇచ్చారు, మీరు జగన్ తోటి అన్నం తిన్నారు, జగన్ తోటి ఫ్రెండ్షిప్ చేసినట్టారు. వీళ్ళు పోయితేనా జగన్ తోటి పొత్తులు ఉంటారు, ఇలా చంద్రబాబుతో ఉంటారు, రేపు చంద్రబాబుతో రేపు జగన్ తో కలుస్తారు, మరి ఇంకోరితో కలుస్తారు. వీరు ఎక్కడైనా కలవచ్చు, వీరు ఎవరితోనైనా ఉండొచ్చు. మేము అవి మాట్లాడాల్సుకోలే. ఏ ప్రాజెక్టు ఎక్కడ దాకా నీళ్ళు ఇచ్చారు, ఏ ప్రాజెక్టు ఎన్ని కంప్లీట్ అయింది, ఈ 3 ప్యాకేజ్ నెంబర్ 3 మాత్రమే పెండింగ్ ఉందన్నాం. వారి దగ్గర డీటెయిల్స్ ఉంటే చెప్పండి ఏ ప్రాజెక్ట్ అయిపోయింది. ఆయన ఏమంటాడు, బీజేపీ మిత్రులు ఏమంటారు, 150,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటాడు. దాన్ని ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. వారేమంటారు, అనలిస్ట్ ఏమంటారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరుకు అంటారు, అది కాళేశ్వరానికి అంటారు. దానికి ఖర్చు అయింది 94,000 కోట్లు. వాళ్ళు రికార్డులు సరి చూసుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి ఈ రోజు పాలమూరును సస్యశ్యామలం చేసినాం. దీన్ని మేము ఎప్పుడో తెల్లారొచ్చారు, అన్ని శ్వేతపత్రాలు గవర్నమెంట్ వచ్చిన తెల్లారే రివ్యూలు అన్నాడు, శ్వేతపత్రాలు రిలీజ్ అన్నాడు, మేము కమిటీలు అన్నాడు, సిబిఐ కేసులు అన్నాడు, అన్నాడు ఏం చేసిండీ రివ్యూలు కూడా అబద్ధమే. బయట ఆడ రివ్యూ చేసే లోపల బయటకు వచ్చి చెప్పేది వేరు. రివ్యూలు మంత్రులంతా కూడా బయటకు వచ్చి చెప్పేది అంతా శుద్ధ అబద్ధము. వారు నిజంగానే ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో, ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏ ప్యాకేజీలో ఏ ప్రాజెక్టులో ఏ ప్యాకేజీ పెండింగ్ ఉందో వారు చెప్పాలా, ఎవరు కూడా చెప్పట్లా. ఏమంటే ముగ్గురు కూడా ఈ 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా బీజేపీ వాళ్ళు కేసీఆర్ గురించి మాట్లాడుతారు. కేసీఆర్ ఇట్లా చేయాల్సిండే, మేము కేసీఆర్ మీరందరూ ఏం చేస్తారు కూడా, గవర్నమెంట్ మీకెందుకు వచ్చింది, మీరు కేసీఆర్, మరి గవర్నమెంట్ కి కేసీఆర్ ఉంటే కేసీఆర్ చేసేవాళ్ళు. వారిని అడగకుండా, వీరిని అడగకుండా, 70 సంవత్సరాలు పరిపాలించిన వీళ్ళని అడగకుండా, ఇప్పుడు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ముఖ్యమంత్రిని వాళ్ళని అడగకుండా కేసీఆర్ ఏం చేయాల్సిండని వీళ్ళంటారు.
కేసీఆర్ ఆలోచించాల్సిన ఒక నిమిషం. జితేంద్ర గారికి వారు point కూడా ఉందంట. మాట్లాడు బుద్ధి జ్ఞానం ఒక ఉండాలి. నిమిషం. ఎనలిస్ట్ కూడా జితేంద్ర గారు. మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి ఎనలిస్ట్ అంటాడు. బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సస్యశ్యామలు చేసినాం. ఒక ఇలా నిమిషం. పంట ఇలా సమృద్ధిగా నిమిషం. పంట పండిస్తే జితేంద్ర గారికి కొనలేని submission ప్రభుత్వం. వినండి, ఉందంట. వాళ్ళిద్దరు ఒకసారి చెప్పాలి, కనుక్కుందాం. వాళ్ళిద్దరు ముగ్గురు చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు సమాధానం చెప్పాలి. ముగ్గురు అన్న క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి పంట పండిస్తే కొనలేని పరిస్థితులు ఉన్న ఆ స్థాయిలో పంట పండించడం ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా ఇలా పంట పోరీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో తెలంగాణ ఉన్నది. వారు కాదంటారా? ఎవరు ముగ్గురు ఎవరు కాదన్నారు. చెప్పండి. పంట ఉంది. పంట 2014 కరువులతో తిండికి తినలేని పరిస్థితిలో ఉన్నటువంటిది ఈ రోజు మిగులు పంటగా ఇలా ధాన్యం కొనలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉందంటే ఎవరికన్నా కేసీఆర్ గారు కాదు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మోడీ గారు, ఇది మోడీ గారు చేసిన స్పీచ్ ఇస్తున్నాడు. అట్లా కాదు కదా. ఏ ప్రాజెక్ట్ ఎట్లా అయింది దాని గురించి ఎనలిస్ట్ అనే వాళ్ళని కరెక్ట్ చెప్పాలా? ఎందుకంటే వాళ్ళ సమాధానం లేదు. ఆగండి స్వామి గారు, ఆగండి. జితేంద్ర గారు మీ సబ్మిషన్ ఏంటి? తొందరగా కంప్లీట్ చేయండి. నేను ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. సోదరుడు చెప్తున్నాడు అంత 10 సంవత్సరాలు చేసిన ప్రాజెక్టుల మీద పంట పండిందని. సోదర 29 లక్షల బోర్లు నడుస్తున్నాయి ఇక్కడ రాష్ట్రంలో. 10 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క ప్రాజెక్టు ద్వారా అప్పుడు కూడా ఉన్నాయి బోర్లు అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బోర్లు ఇప్పుడు అప్పుడు కూడా ఉన్నాయి బోర్లు. 40% ప్రాజెక్టులు తెచ్చుకో చేత కాలేనటువంటి అసమర్థుడు కేసీఆర్. మీరు అసమర్థ్ గారు, మీరు దొంగలు మోసం చేసుకుంటూ రాష్ట్ర దోపిడీ చేస్తా ఉన్నారు. మీరంతా షో చేస్తున్నారు. ప్రజలకంటే అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి వచ్చారు. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక 2 మంత్రులు ఉన్నారు. తీసుకురావాల్సింది 40-60% ప్రాజెక్టులు తెచ్చి కట్టుకోకుండా కేంద్రం ద్వారా నేనే కట్టినా అన్నట్టు పెద్దదానికి పోయి 8 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు మరి ఒక్కడైనా కనీసం జాతీయ ప్రాజెక్టు తెచ్చుకుండా అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బడాబాయి చోటబాయి మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీరు దేనికి లేకపోయినా ఇప్పుడు పరిపాలిస్తున్నారు వాళ్ళు. 90% వాళ్ళు మీరు కుమ్మక్కాయ రాజ్యాంగం చేస్తున్నారు. వాళ్ళు మీరు కుమ్మక్కాయ అర్థమైతా ఉన్నది. వారు మీరు పోవడాన్ని మీరు మిమ్మల్ని వారు పొగుడతారు. ఇంతే ఇక మీరు వారిని మిమ్మల్ని పొగుడుకోండి అడుగుతారు ఇద్దరు కలిసి. ఉన్నటువంటి మోడీ గారి దగ్గర 10 సంవత్సరాల కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్ట్ ఎందుకు చేసుకోలేకపోయినాడు? ఎందుకు ఫండ్స్ తీసుకురాలేకపోయినాడు? కేసీఆర్ అబ్బా జాగీర్ ఇదంతా కార్పొరేషన్ మంచిగా మాట్లాడండి. అబ్బా జాగీర్కి పిల్లగా చాలా జాగ్రత్తగా మాట్లాడండి. వచ్చింది జితేంద్ర గారు, ఎందుకు జాతీయ ప్రాజెక్ట్? జితేంద్ర గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఆగండి జితేంద్ర గారు. ప్రసాద్ గారు, సో ఏం చెప్తారు? ఇద్దరు వర్షన్స్ కూడా వింటున్నారు. అటు కాంగ్రెస్ ది విన్నారు అండ్ బీఆర్ఎస్ ది విన్నారు. సరే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పైన మీకేమైనా బీజేపీకి ఏమైనా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా? కంప్లీట్ అవుతుందండి. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒకవైపు ఏమో ఆర్థిక శాఖ మంత్రి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రం దివాలా తీసింది, ఖజానాలో డబ్బులు లేవు, మేము ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మీరు కొద్దిగా అర్థం చేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పి స్వయంగా ఆయన పత్రికల వారికి చెప్పిండు. ప్రధాన పరిస్థితి ఏందో మిగతా అన్ని వర్గాల వారిని సమావేశాలు పరుస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, తల తాకట్టు పెట్టైనా డబ్బులు తెస్తాం. మీ తలకంత విలువ ఉందని మేము అనుకోం రేవంత్ రెడ్డి. మీ తలను తాకట్టు పెడితే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, మీ తలకంత విలువ లేదు. ఒకటి. రెండో మాట ఏమంటున్నామంటే, చిత్తశుద్ధి ఖచ్చితంగా ఉంటే ఏదైనా సాధ్యమైతే, అలా సాధ్యం కాదు అనేటువంటి మాట ఎక్కడ లేదు. ఒకటి. రెండో మాట ఏం చెప్తున్నానంటే, నేను రాజకీయాలు మాట్లాడి ఇందాక బీఆర్ఎస్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. జగన్ గురించి మాట్లాడారు, సబ్జెక్ట్ పాల గురించి మాట్లాడారు, కేసీఆర్ గురించి మాట్లాడారు. మీరు నేను చెప్తున్నా బ్రదర్, ఆగండి. మీరు మాట్లాడినప్పుడు నేను ఆగిన కదా, మాట్లాడండి. నేనేం చెప్తున్నా, కేసీఆర్ గారు బేసిన్లు లేవు, బేసేజాలు లేవు అన్నటువంటి మాట వాస్తవం కాదా? రాయలసీమను పూర్తిగా సస్యశ్యామలం చేస్తా, రతనాల సీమ చేస్తా అన్నటువంటి మాట చేసుకోవచ్చు. మీరు ప్రగతి భవన్కి వస్తే అలైబలై తీసుకొని ఆయనకు మంగళహారతులు ఇచ్చి లోపలికి ఆహ్వానించి, నీకు మొత్తం నేను సలహాదారునిగా ఉంటా అని చెప్పి మీరు అట్లా మాట్లాడదాం. మీరు ట్రంప్ తో దోస్తారని చేసి రష్యాకు భయపడి సంతకాలు పెట్టి, రష్యాకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారంటే నేను కూడా చెప్తాను. అన్ని వద్దు, మీరు అవన్నీ అనవసరం మాట్లాడుతారు. పాలమూరు గురించి మాట్లాడమంటుంటే మీరు అన్ని కేసీఆర్ వ్యక్తిగతం గురించి మాట్లాడతారు. మీ ఇంటికి వస్తారా? మీ ఇంటికి వస్తే నాకు ఛాయ్ ఇవ్వవా? మీ ఇంటికి వస్తే నాకు రానియవా? మీ ఇంటికి వస్తే మీరు నా ఇంటికి వస్తే వద్దంటున్నా?
ఒకటి ప్రసాద్ గారు ఇరు రాష్ట్రాల సీఎంలు ఒక సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే రాష్ట్ర ప్రజలకు అది ప్రయోజనమే కానీ అందులో ఏం తప్పు లేదండి. ఒక నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ఆగండి స్వామి గారు. సో ప్రసాద్ గారు, ఇరు రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో పని చేసుకొని ముందుకు వెళ్తే అది రెండు తెలుగు రాష్ట్రాలకి ప్లస్ పాయింటే గానీ అట్లా వెళ్ళడం అయితే తప్పు కాదు. బట్ ఇంకొకటి ఒక్క నిమిషం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుల తరహా ఈ ప్రాజెక్టులకు ఏమైనా కేంద్రం నుంచి సహాయం అందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏం చేస్తారో అదొకటి చెప్పండి. రూపాయి కూడా ఇవ్వాలి. ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళు చేసేటువంటి సంప్రదింపులు, వీటి ద్వారా కేంద్రం రాష్ట్రానికి సంబంధించి నిబంధనల మేరకు ఏది రావాలో ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎక్కడ ఆగదు. కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రంతో సంప్రదింపులే లేవు. ఆ మోడీ ఈడి గాడండి, ఈడి ఏంది, అమిత్ షా ఏంది, బ్రహ్మిత్ షా ఏంది, ఇట్లాంటి మాటలు మాట్లాడిండ్రు కదా. ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు చేస్తుందా? మరి ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా చేస్తుందా ప్రయత్నాలు? వాళ్ళని కాంగ్రెస్ వాడిని అడగండి. ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడతా ఉంది. నిధులు రావాల్సి జాతీయ ప్రాజెక్టుల కింద, జాతీయ రహదారుల కింద వేల కోట్ల రూపాయలు నిధులు వస్తున్నాయి కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం అంకెత్తి వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది కదా. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది కదా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి సంబంధాలు రాజకీయపరమైనటువంటి కావు. రాష్ట్రానికి మధ్య ఉండే సంబంధాలు కూడా రాజకీయపరమైనటువంటి కావు. నేను ఒప్పుకుంటా, జగన్ గారిని ఆహ్వానించడంలో తప్పులేదు, ఆయనకి ఈడ భోజనం పెట్టడంలో తప్పులేదు, నేనేం తప్పు పడతలేను. కానీ మన నీళ్లను దారదత్త చేయడానికి నేను తప్పు పడతా ఉన్నా. ఎవరు చేయలే, అది గుర్తు మీరు ఎక్కడ చేయలేదు చెప్పండి, ఎక్కడ చేసినా చెప్పండి ఒకటి మాట అంతే చెప్పండి. 599 టీఎంసీల నీళ్లను వదిలిపెట్టి 299 టీఎంసీల నీళ్ల కోసం సంతకం పెట్టడానికి నేను తప్పు పడుతున్నా. బేసిన్లు లేవు, బేసిజాలు లేవని, కృష్ణా జలాలు మొత్తం ఆంధ్రాకి తీసుకుపోయిన అభ్యంతరం లేదని చెప్పినటువంటి మాటలను నేను తప్పుపడతా ఉన్నా తప్ప. ఒకటైతే పాయింట్ క్లియర్ అండి. ఆ టైంలో కేసీఆర్ కూడా పాయింట్ అన్నాడు, కరెక్ట్ 50-50 రేషియోలో వెళ్తే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం రావడం ఇంపార్టెంట్, ఎంతో కొంత కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళాము, తర్వాత మళ్ళీ మాట్లాడుకొని అవి అన్ని 50-50 రేషియోలో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామని కేసీఆర్ కూడా అన్నాడు. అది సరే, ఆ విషయాలు పక్కన పెడదాం. వినండి, 299 టీఎంసీలకు సంతకం పెట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరించుకోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ఓకే, ఈ పాయింట్ కన్సిడర్ చేయొచ్చు, మీరు చెప్పిన ఈ పాయింట్ అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ స్టార్టింగ్ లో అయితే కాదు. ఆఫ్టర్ వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉండే, బట్ అది కాలేదు. ఎస్ సార్, నేను మళ్ళీ వస్తాను. ప్రసాద్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, సో ఓవరాల్ గా మీరు చూస్తున్నారు కదా పాయింట్స్ అన్ని. ఒక నిమిషం జితేందర్ గారు, లాస్ట్ లో సమయం తక్కువ ఉంది, శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మిగిలితే నేను మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత వస్తాను. శ్రీనివాస్ గారు, సో ఓవరాల్ ఏమనుకుంటున్నారు, అవుతుందా? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఈ లోపు కంప్లీట్ అవుతుందా ఏంటి, ఏమనుకోవచ్చు? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి. యా చెప్పండి. బహుశా ముఖ్యమంత్రి గారు అదే జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ జిల్లా మీద కాస్త దృష్టి పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ముఖ్యమంత్రి గారు అక్కడ పోవడం, ఆ ప్రాజెక్టులను సందర్శించడం, రివ్యూలు చేయడం, ప్రపోజ్ చేయడం, కానీ డబ్బులదే సమస్య. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు అవన్నిటిని దేన్ని ముట్టుకున్నా కానీ 1000 కోట్లలో పోయేదే. కానీ మరి అప్పులు పుడతాయా లేదా ప్రభుత్వానికి? లేదంటే ఆల్రెడీ పాలమూరు మీద ఒక కార్పొరేషన్ పెట్టిండ్రు, ఆ కార్పొరేషన్ పేరు మీదనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 30,000 కోట్లకు పైన అప్పులు తీసుకొచ్చింది. మరి ఈయన కూడా అదే కార్పొరేషన్ మీద మరిన్ని అప్పులు తెచ్చి ఆ పనులు ఏమన్నా చేయించగలుగుతాడా లేదా? ఏంటంటే ఇప్పుడు ఈయన అన్ని కొత్తగా ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నదండి. కేసీఆర్ హయాంలో ఆయన ఎజెండా ప్రకారం ఆయన ప్రాజెక్టులు చేపట్టిండు, ఇప్పుడు ఈయన ఎజెండా ప్రకారం ఈయన కొత్త చేపడుతున్న పరిస్థితి. పాతవి మాత్రం అట్నే పెండింగ్ ఉంటూ పోతున్నాయి. అది దురదృష్టకరం. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రుడు చెప్పినట్టుగా చేయలేదు బీఆర్ఎస్ అని కాదు, అవి పార్షియల్ గా జరిగిన పనులు తప్ప కంప్లీట్ గా జరిగింది లేదు ఒకటి కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఆ విషయం, 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి. అయితే మనకి ఇక్కడ సమస్య ఏంటంటే వాటర్ డిస్ప్యూట్ ఉన్నది మొత్తం కృష్ణా వాటర్ మీదనే, కృష్ణా నది మీదనే, మనకు గోదావరి మీద కాదు. గోదావరి మీద ఏ డిస్ప్యూట్ లేదు. పైకి మనం ఉన్నాం, కిందికి ఆంధ్రప్రదేశ్ ఉంది. నీకు 500 కిలోమీటర్ల పొడుగున గోదావరి తెలంగాణలో పారుతుంది. అక్కడ సమస్య లేదు, నువ్వు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఇంకా 5 ఏళ్ళకు కూడా కట్టుకోవచ్చు, సమస్య లేదు. సమస్యలు ఉన్నాయల్లా కృష్ణా నది మీదనే కాబట్టి అక్కడ టేకప్ చేయాల్సి ఉండే కేసీఆర్ అని నేను చెప్పిన.
ఆయన రాజకీయ కోణంలో చూస్తున్నట్టుంది. నేనేమో తెలంగాణ కోణంలో చెప్తున్నా ఏ విషయమైనా. ఒక చిన్న ఎందుకు point చెప్తున్నా అండి, తెలంగాణ చిన్న point. కోణంలో అంటే కేసీఆర్ 2010 ఒక చిన్న submission, చిన్న submission. వినండి. లెక్కలు ఇది ఏం 2000 వయాగి అనకండి, మీరు ఏం వినండి. చెప్తున్నా నేను మీరు వినండి ఏం చెప్తున్నా. 2015లో పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ 2015లో ప్రారంభించిన మీరు మాట్లాడతారు. నీ లెక్కలు ఎవరు అడుగుతలేడు. అమ్మారు ఉత్తమ ముచ్చట్లేదు కదా, సోది ముచ్చట్లు అన్ని పెద్ద పెద్ద పోయమని చెప్తావు. ఇనవై అంటే మాట్లాడు, సోది ముచ్చట్లు చెప్తావు. పాలమూరు అంటే కేసీఆర్ ప్రేమలు అంట, రేవంత్ రెడ్డి కంటే ప్రేమ ఉందట. నువ్వు మాట్లాడేదా, నువ్వు మాట్లాడదా? ఆగు బాబు, ఒక్క నిమిషం చెప్పండి సార్, చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు, ఆయన ఏదో రాజకీయ కోణంలో తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం స్వామి గారు సమయం ఒకటి మనం వాస్తవాల గురించి మాట్లాడుతున్నారు తప్ప రాజకీయాలు మనకు అవసరం లేదు తెలంగాణ కదా. నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో చాలా వర్కులు కృష్ణా మీద జరిగేది ఉండే అని చెప్తున్నా. దాంట్లో తప్పేముంది? నువ్వు టేకప్ చేసి ఇమ్మీడియట్ గా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మనం గోదావరి మీద చేపట్టడం వల్ల దృష్టి అక్కడ ఎక్కువ పోయింది. ఫస్ట్ టర్మ్ మొత్తం అడ్డే పోయింది కదండి. సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్లనే పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు కేసీఆర్. చాలా మంది గుర్తుందో లేదో. అది ఎప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేసి వర్కులు స్టార్ట్ చేసిండ్రు అంటే సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయ్యింది. సెకండ్ టర్మ్ లో స్టార్ట్ అయినా కానీ సెకండ్ టర్మ్ లోనైనా కంప్లీట్ కాగలిగిన అంటే కాలేదు. అంటే నేను అనేది ఏంటంటే కాలయాపన తోటి అనర్థం జరిగింది. కృష్ణా మీద ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వం కావచ్చు, 3 రకాల ప్రభుత్వాలు వచ్చినాయండి. ఉమ్మడి రాష్ట్రంలో 2, ఒకటి కాంగ్రెస్, ఒకటి టీడీపీ. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. అంటే 5 ప్రభుత్వాల హయాంలో 5 దశాబ్దాల ప్రాజెక్టు ఒక్కటి కూడా కంప్లీట్ కాకపోవడానికి సిగ్గుపడాలి మనం. నేను అని చెప్తున్నా. కేసీఆర్ కోసమో, రేవంత్ కోసమో, ఇంకోని కోసమో కాదు నేను చెప్తున్నది. అసలు ఏమైంది తెలంగాణ అనేది? నీకు 5 దశాబ్దాల కాలంలో 5 రకాల ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు ఒక్కటి కంప్లీట్ కాలేదు. ఇప్పుడు 5వ ప్రభుత్వం కూడా రివ్యూకు పోయింది. ముఖ్యమంత్రి గారు పోయి హెలికాప్టర్ వేసుకొని చూస్తున్నాడు. అందుకు సిగ్గుపడాలంటూ నేను చెయ్యండి, ప్రభుత్వం చేయాల్సిందే. 2.5 సంవత్సరాలు లేట్ అయినా ముందైనా చేయక తప్పదు. విడిలేదు కదా, దిక్కులేదు మనకు. ఏదో ఒకటి చేయాల్సిన పనే కాదని నేను చెప్పడం లేదు. కానీ ఉన్న వాటిని అయినా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా? ఎందుకంటే ప్రభుత్వం ఏమో ఆర్థికంగా దివాలా తీసి ఉన్నది. వాస్తవం. దివాలా ఎందుకు తీసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, గత ప్రభుత్వం చేసిపోయిన నిర్వాహకం వల్ల ఇట్లా దివాలా తీసింది కదా అని వాళ్ళు చెప్తారు. రాజకీయాలు కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటి, కన్స్ట్రక్టివ్ గా గ్రౌండ్ లో వర్క్ జరిగే పరిస్థితులలో రేవంత్ ప్రభుత్వం ఉందా లేదా అనేది ఇక్కడ మన క్రైటీరియా. రివ్యూ జరుగుతాయండి. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ యాత్రకు పోయిండు. వాస్తవమే 10 లక్షలు ఖర్చు అవుతాయి, కానీ పని ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇరిగేషన్ పాలమూరు ప్రాజెక్టుల మీద ఏదైతే పెండింగ్ ఉండేనో వాటిని మేము సీరియస్ గానే చూస్తున్నాము అని రేవంత్ ప్రభుత్వం చెప్పడానికి అక్కడ యాత్ర చేసింది. నిజమే, కానీ పనులు జరుగుతాయా అదే ఇంట్రెస్ట్ తోటి, అదే స్పీడప్ తోటి, అదే యుద్ధ ప్రాతిపదిక మీద జరిగితే సంతోషం, అందరం ఆహ్వానించాలి. జరుగుతాయా లేదా అనేది సమస్య ఇక్కడ. ఎందుకంటే దానికి సమాధానం చెప్తారు జితేంద్ర గారు. చెప్తారు జితేంద్ర గారు. ఒకటి మేడం లాస్ట్ చివరిలో చెప్తున్నా. అప్పులు జరిగినా పర్వాలేదు, అప్పులు తెచ్చినా పర్వాలేదు, కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. చేయకపోతే మాత్రం తెలంగాణకు మరింత జితేంద్ర గారు మీ పాయింట్ అంటూ కంక్లూడ్ చేయండి తొందరగా. 30 సెకండ్స్ చెప్పండి జితేంద్ర గారు. ఒకటండి, ఇప్పుడు సోదరు చెప్పినాడు ఆ 2 రాష్ట్రాల సీఎంలను తీసుకురావద్దంటే, ఆ రోజు జగన్ కేసీఆర్ గారి ఇంటికి వచ్చినప్పుడు 12 గేట్లు ఏమి ఉన్నాయండి పోతిరెడ్డి పాడిపోయి. ఈ కేసీఆర్ ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 12 గేట్లు పెట్టిండు ఆయన. దాదాపుగా రోజు సంకమేశ్వరం ద్వారా 2 టీఎంసీలు, పోతిరెడ్డి పాడు ద్వారా 8 టీఎంసీలు, రోజుకు ఒక 10 టీఎంసీల నీళ్లు తీసుకుపోయి 300 టీఎంసీలు నెలకు తీసుకుపోతున్నాడు. ఇన్ని ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్బిసి కట్టినా కూడా రేపు నేటి యుద్ధాల కేసీఆర్ నిర్వాహకానికి అక్కడ సరిగా గొడవలు అయితే చూడండి. రైట్ స్వామి గారు. ఓకే స్వామి గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఈ రోజు టైం అయిపోయిందండి, 30 సెకండ్స్ అయిపోయింది. నల్లమల సాగర్ బనకచెర్ల ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు సహకరించి సంతకం పెట్టి రావడం జరిగింది. మేము చెప్తా ఉన్నాను 1956 నుంచి 2004 దాకా 36 లక్షల ఎకరాలు మాత్రమే ఉండే అందుబాటులో. 2004 నుంచి 2014 దాకా 6.45 లక్షల ఎకరాలకు వస్తే కేవలం బీఆర్ఎస్ సాయంలో
48.71 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగింది. 44 లక్షల టన్నుల పంట దిగుబడి ఉంటే రాష్ట్రం వచ్చే నాటికి ఇలా మేము దిగిపోయే నాటికి 1.6 కోట్ల టన్నుల దాకా మేము ప్రొడక్షన్ చేయగలిగినాం. అంటే రాష్ట్రాన్ని మేము అభివృద్ధిలోకి తీసుకొచ్చినాం. కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల ఒక్క నెల కంప్లీట్ చేసి నీరు ఇచ్చేసి ఇవన్నీ సాధ్యం చేసాం. కాంగ్రెస్ పెండింగ్ చేయడం నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా మేము కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాం. ఒక్క పాలమూరు కొంచెం ఆగిపోయింది, అది మేము వచ్చి ఉంటే కంప్లీట్ చేసేవాళ్ళం. వల్ల కాకపోయినా రేపు మేము వచ్చాయని కంప్లీట్ చేస్తాం. రేపు మేము వచ్చేది కంప్లీట్ చేస్తాం. చెప్పండి మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. 10 సెకండ్స్ ఉంది, మీ పాయింట్ చెప్పండి. పాలనలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. చెప్పేటువంటి లెక్కలు తప్పు. కాళేశ్వరం కూడా కంప్లీట్ కాలేదు. రైట్ ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల టూర్ లో భాగంగానే ఆయన ప్రతి ప్రాజెక్ట్ గురించి అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్వయంగా అటు మంత్రులతో కానీ అధికారులతో కానీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే కూడా నీళ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్ల పైన ప్రభుత్వాలు కసరత్తు చేసి పూర్తి స్థాయిలో నీళ్లు అందించడమే కావాలి. ఏదేమైనప్పటికీ సరే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయినా ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తాడా లేదా, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టులపై రచ్చ నడుస్తోంది. సీఎం రేవంత్ 2 రోజుల పర్యటనలో భాగంగా అటు పెండింగ్ ప్రాజెక్టు